హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించిన సెమ్ 1 టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ 5th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది, 6th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే, ఈ 5 లెసన్స్ యొక్క వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. సో ఈ 4th లెసన్ వచ్చేసి ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ ఫార్మ్స్ గురించి ఇచ్చారు. సో ఈ వీడియోలో మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ఈ వీడియో చూశాక ఈ లెసన్ నుండి వచ్చే ఏ బిట్టు కూడా మీకు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఫస్ట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫ్లో చార్ట్ అయితే ఇస్తారు కదా. సో ప్రతి లెసన్కి ముందు ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ ఫార్మ్స్ గురించి అయితే ఇచ్చారు. సో చూడండి, ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మెయిన్గా ఏమేమి ఇచ్చారు ఇక్కడ అంటే మౌంటైన్స్ అండ్ హిల్స్ ఇచ్చారు, ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇచ్చారు, ఈస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాట్యూ, అండ్ నెక్స్ట్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ డైవర్సిఫైడ్ లైఫ్ ఇన్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి ఈ లెసన్లో ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు మన యొక్క ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే ఆ వీడియోస్ ద్వారా మీకు తెలుస్తుందండి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎలా డిస్కస్ చేసుకుంటాము అని అంటే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ క్వశ్చన్స్ అడుగుతారో వాటిని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అవే ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ లెసన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. అవేంటి అంటే ప్లెయిన్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ని హిల్స్ అని కూడా అంటాం. దీస్ మెయిన్ ల్యాండ్ ఫార్మ్స్ మే కన్సిడర్ సెవరల్ మైక్రో ల్యాండ్ ఫార్మ్స్. సో ఇలాంటి మెయిన్ ల్యాండ్ ఫార్మ్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ద హైట్ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ది మీన్ సీ లెవెల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ యొక్క హైట్ని ఎక్కడి నుండి కొలుస్తారు, ఎక్కడి నుండి మెజర్ చేస్తారు అని అంటే మీన్ సీ లెవెల్ దగ్గర నుండి మెజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే మెయిన్గా చూసాం కదా. సో ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ప్లెయిన్స్గా, ప్లాట్యూస్గా, మౌంటైన్స్గా డివైడ్ చేయబడ్డాయి. మెయిన్గా అయితే ప్లెయిన్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఈ మెయిన్గా ఉన్న ఈ ల్యాండ్ ఫార్మ్స్లోనే ఇంకా ఇతర మైక్రో ల్యాండ్ ఫార్మ్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఈ ల్యాండ్ ఫార్మ్స్ యొక్క హైట్ని మనం ఎక్కడి నుండి మెజర్ చేస్తాము అంటే మీన్ సీ లెవెల్ దగ్గర నుండి మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. సో చూసినట్లయితే ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. సో ఇది ఏదైతే ఉందో ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ డాట్స్ అన్నీ కూడా మీన్ సీ లెవెల్ అనమాట. సో ఇక్కడ నుండి హైట్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంచెం హైట్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్లాట్యూ అంటాం. సో ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ప్లాట్యూస్ అంటాం. సో ఆ ప్లాట్యూ కంటే ఇంకొంచెం హైట్ ఉన్న ప్లేస్ని హిల్స్ అని చెప్పి అంటాం. సో ఈ హిల్స్ కంటే ఎక్కువ హైట్లో ఉన్న ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మౌంటైన్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో పార్ట్ ఏ అని చెప్పి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి అయితే ఇచ్చారండి. సో పార్ట్ ఏ అని చెప్పి ఏమి ఇచ్చారు అంటే ల్యాండ్ ఫార్మ్స్ గురించి అయితే ఇచ్చారు. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మౌంటైన్స్ గురించి ఇచ్చారు. మౌంటైన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ఏ మౌంటైన్ ఈజ్ ఏ న్యాచురల్ హయ్యర్ ఎలివేటెడ్ ఫీచర్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. అంటే ఒక మౌంటైన్ అంటే ఒక పర్వతం అనేది ఏంటి అంటే ఒక సహజమైన ఎత్తుగా ఉన్న ఒక ప్రాంతం అన్నమాట.
ద మౌంటైన్స్ మే హ్యావ్ స్మాల్ సమ్మిట్ అండ్ ఏ బ్రాడ్ బేస్. సో ఈ మౌంటైన్స్, ఈ పర్వతాలు అనేవి ఎలా ఉంటాయి అంటే స్మాల్ సమ్మిట్ అంటే పైన చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటాయి కదా మౌంటైన్స్. ఈ పైన ఏదైతే ప్లేస్ ఉందో చాలా చిన్నగా చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుంది. స్మాల్ సమ్మిట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ బ్రాడ్గా ఉంది కదా. సో కింద అనేది చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. కింద చాలా విశాలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ కన్సిడరబుల్లీ హయ్యర్ దెన్ ది సరౌండింగ్ ఏరియా. సో ఆ సరౌండింగ్స్లో అన్నిటికంటే ఈ మౌంటైన్ అనేది చాలా ఎత్తుగా ఉన్న ప్రాంతం అన్నమాట. సమ్ మౌంటైన్స్ ఆర్ ఈవెన్ హయ్యర్ దెన్ ది క్లౌడ్స్. కొన్ని పర్వతాలు అయితే మేఘాల కంటే ఎత్తుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ యాజ్ వి గో హయ్యర్ అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ది మౌంటైన్స్ ద క్లైమేట్ బికమ్స్ కోల్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మౌంటైన్స్కి మనం పైకి వెళ్ళే కొలది క్లైమేట్ అనేది ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చు. క్లైమేట్ అనేది చల్లబడుతుంది. శీతోష్ణ స్థితి అనేది పర్వతం పైకి వెళ్ళే కొద్దీ కోల్డ్గా ఉంటుందన్నమాట, అంటే చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా హ్యాస్ సెవరల్ హ్యూజ్ మౌంటైన్ రేంజెస్ లైక్ హిమాలయాస్. మన ఇండియాలో అయితే చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హిమాలయాస్ లాంటి మౌంటైన్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెజారిటీ ఆఫ్ హై ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ హిల్స్. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అయితే మేజర్గా హిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మౌంటైన్స్ గురించి ఇవి ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఒకసారి క్విక్గా చూద్దామా. సో మౌంటైన్స్ అనేవి ఏంటి, ఒక సహజమైన ఎత్తుగా ఉన్న ప్రాంతాలు అనమాట. నేచురల్ హయ్యర్ ఎలివేటెడ్ ఫీచర్స్ ఆఫ్ ది ఎర్త్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మౌంటైన్స్కి చాలా చిన్న శిఖరం అనేది ఉంటుంది అండ్ బేస్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ సరౌండింగ్స్లో ఉన్న ఏరియా కంటే ఈ మౌంటైన్స్ అనేవి చాలా హైట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని మౌంటైన్స్ అయితే మేఘాల కంటే చాలా ఎత్తులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం మౌంటైన్స్ మీదకి వెళ్ళే కొలది క్లైమేట్ ఏమవుతుంది అంటే చల్లబడుతూ ఉంటుంది. మన ఇండియాలో హిమాలయాస్ లాంటి మౌంటైన్స్ ఉన్నాయి. మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా హిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మౌంటైన్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ప్లాట్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం దేని గురించి తెలుసుకున్నాము అంటే మౌంటైన్ అంటే పర్వతాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్లాట్యూ అంటే పీఠభూమి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఈ పీఠభూమి అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఒక హై ప్లేస్లో ఉంటుంది అండ్ పైన ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటే దీన్ని మనం ప్లాట్యూ అని చెప్పి అనటం జరుగుతుంది. సో ప్లాట్యూ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్లాట్యూ ఈజ్ అన్ ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అంటే హైట్గా ఉన్న ఒక ఫ్లాట్ ల్యాండ్ని మనం ప్లాట్యూ అని చెప్పి అంటామన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫ్లాట్ టాప్ టేబుల్ ల్యాండ్ స్టాండింగ్ అబౌవ్ ది సరౌండింగ్ ఏరియా. సో ఈ సరౌండింగ్స్ ఏరియా కంటే హైట్గా ఉన్న ఒక టేబుల్ లాగా ఉంటుందన్నమాట. ఏ ప్లాట్యూ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ సైడ్స్ విత్ స్టీప్ అండ్ జెంటిల్ స్లోప్స్. సో ఒక పీఠభూమికి ఒకటి లేదా ఎక్కువ సైడ్స్ నిటారుగా ఉంటుందన్నమాట. సో ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది. సో ఇలా స్ట్రెయిట్గా ఉండి తక్కువ స్లోప్తో ఉంటుందన్నమాట. దాన్నే మనం ప్లాట్యూ అంటాం. నెక్స్ట్ సమ్ ప్లాట్యూస్ అరౌండ్ ది వరల్డ్ ఎగ్జిస్ట్ ఎట్ సచ్ గ్రేట్ హైట్స్ దట్ దేర్ క్లైమేట్ ఈజ్ హార్ష్ అండ్ లివింగ్ కండిషన్స్ ఆర్ అన్సూటబుల్. సో మన యొక్క ప్రపంచంలో ఎంతో హైట్లో ఉన్న పీఠభూములు అనేవి ఉన్నాయన్నమాట. కానీ అక్కడ లివింగ్ కండిషన్స్ అనేవి సూటబుల్గా ఉండవు మనకి. అంటే అక్కడ మనం నివసించే శీతోష్ణ స్థితి అనేది ఉండదన్నమాట. అదర్స్ ఎట్ మచ్ లోవర్ ఎలివేషన్స్ ఆఫర్ మోర్ ఫేవరబుల్ కండిషన్స్. సో కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని ప్లాట్యూస్ అనేవి తక్కువ హైట్లో ఉంటాయి. సో అలాంటి వాటిలో మనం నివసించగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ప్లాట్యూస్ ఆఫెన్ వేరీస్ ఇన్ ఫ్యూ హండ్రెడ్ మీటర్స్. ద డెక్కన్ ప్లాట్యూ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ద డెక్కన్ ప్లాట్యూ ఇన్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ ప్లాట్యూ. సో మన ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ ప్లాట్యూ అంటే ప్రాచీన పీఠభూమి ఏది అంటే ఈ అగ్నిపర్వత మూలానికి చెందిన అంటే వాల్కెనిక్ ఆరిజిన్కి చెందిన డెక్కన్ ప్లాట్యూ అనేది మన యొక్క ఇండియాలో
ప్రాచీన పీఠభూమి. ద లార్జర్ పార్ట్ ఆఫ్ ది రాయలసీమ కమ్స్ అండర్ ది డెక్కన్ ప్లాట్యూ రీజన్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ పార్ట్ మొత్తం అంతా కూడా దేని కిందకు వస్తుంది అంటే డెక్కన్ ప్లాట్యూ రీజన్ కిందకి రావటం జరుగుతుంది. చూడండి, ప్లాట్యూస్ గురించి చూసుకునేప్పుడు ఏమేమి ఉంటాయి అంటే ఇదొక ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అనమాట, అంటే హైట్లో ఉన్న ఒక ఫ్లాట్ ల్యాండ్ అనమాట. సో ఈ ప్లాట్యూకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సైడ్స్లో ఉన్న స్టీప్ స్లోప్ అనేది ఉంటుంది, స్టీప్ సైడ్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే తక్కువ స్లోప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన వరల్డ్లో చాలా హైట్లో ఉన్న క్లైమేటిక్ ప్లాట్యూస్ అనేవి ఉన్నాయన్నమాట, కానీ అవన్నిట్లో మనం ఉండలేము. తక్కువ ఎలివేషన్స్ ఉన్న ప్లాట్యూస్లో మాత్రమే మనం ఉండగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఓల్డెస్ట్ ప్లాట్యూ ఏది అని చెప్పి మిమ్మల్ని అడిగితే డెక్కన్ ప్లాట్యూ అని చెప్పి చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ డెక్కన్ ప్లాట్యూ కిందకే వస్తుంది చాలా పార్ట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి, జనరలీ ప్లాట్యూస్ ఆర్ రిచ్ ఇన్ మినరల్ డిపాజిట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో పీఠభూములు అనేవి ఎక్కువగా, పీఠభూముల్లో ఏం దొరుకుతాయి మనకి అంటే ఎక్కువగా మినరల్ డిపాజిట్స్ అనేవి దొరుకుతాయి, అంటే ఖనిజాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ మెనీ ఆఫ్ ది మైనింగ్ ఏరియాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది ప్లాట్యూస్. సో అందుకనే ఎక్కువ మైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లాట్యూస్లో దొరుకుతాయి. లైమ్ స్టోన్, మ్యాంగనీస్, యాస్బెస్టాస్, ఐరన్ ఓర్, గోల్డ్, డైమండ్స్, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్ అండ్ సిలికా శాండ్ ఆర్ ది మినరల్స్ అవైలబుల్ ఇన్ ప్లాట్యూస్. సో ఈ మినరల్స్ అన్నీ కూడా ఈ ప్లాట్యూస్లో దొరుకుతాయి. ఏ మినరల్స్ అంటే లైమ్ స్టోన్, మ్యాంగనీస్, యాస్బెస్టాస్, ఐరన్ ఓర్, గోల్డ్, డైమండ్స్, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా శాండ్ ఆర్ ది మినరల్స్ అవైలబుల్ ఇన్ ప్లాట్యూస్. ద డెక్కన్ ప్లాట్యూ ఇస్ ద లావా ప్లాట్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో డెక్కన్ ప్లాట్యూ అనేది ఏంటి అంటే లావా ప్లాట్యూ అనమాట. ద లావా ప్లాట్యూస్ ఆర్ రిచ్ ఇన్ బ్లాక్ సాయిల్. సో ఇలాంటి లావా ప్లాట్యూస్లో ఎక్కువగా ఏముంటాయి అంటే బ్లాక్ సాయిల్ అంటే నల్ల మట్టి అనేది ఉంటుంది. అండ్ ఆర్ ఫర్టైల్ అండ్ గుడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా బ్లాక్ సాయిల్ ఉండటం వల్ల అవి కాటన్ యొక్క ఉత్పత్తికి అంటే కాటన్ని పండించడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. మెనీ ప్లాట్యూస్ హ్యావ్ సీనిక్ స్పాట్స్ అండ్ ఆర్ ఆఫ్ గ్రేట్ టూరిస్ట్ అట్రాక్షన్స్. సో చూడడానికి మంచి వ్యూస్, మంచి స్పాట్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో డూ యూ నో అని చెప్పి ఇచ్చారండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ డూ యూ నో ఇచ్చినా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ద టిబెట్ ప్లాట్యూ ఈజ్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ది వరల్డ్. మన యొక్క వరల్డ్లోనే హైయెస్ట్ ప్లాట్యూ ఏది అంటే టిబెట్ ప్లాట్యూ అనమాట. దీని యొక్క హైట్ వచ్చేసి 4000 to 6000 మీటర్స్ అనమాట. మీన్ సీ లెవెల్ కంటే 4000 to 6000 మీటర్స్ హైట్లో ఉండేది ఏది అంటే టిబెట్ ప్లాట్యూ. సో ఇది వరల్డ్లోనే అత్యంత ఎత్తైన పీఠభూమి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ చూడండి. ఇన్ ఇండియా హ్యూజ్ రిజర్వాయర్స్ ఆఫ్ ఐరన్, కోల్ అండ్ మ్యాంగనీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ది చోటా నాగ్పూర్ ప్లాట్యూ. మన ఇండియాలో ఐరన్ అలాగే కోల్, మ్యాంగనీస్ అనేవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయి, ఆ యొక్క రిజర్వాయర్స్ అనేవి ఎక్కడ ఉంటున్నాయి అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈ మ్యాప్లో ఏమి ఇచ్చారు అంటే డెక్కన్ ప్లాట్యూ, ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ అనమాట. సో ఇదంతా చూసినట్లయితే ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. కింద చూసుకున్నట్లయితే అరేబియా సీ అండ్ నెక్స్ట్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. ఇంకా ఏమి ఇచ్చారు అంటే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్లెయిన్స్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లాట్యూస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ థిక్ బ్రౌన్లో ఇచ్చినవన్నీ కూడా హిల్స్ అండ్ మౌంటైన్స్.
సో ఇప్పటిదాకా మనం మౌంటైన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ ప్లాట్యూస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం. సో ప్లెయిన్స్ని ఏమంటారు అంటే మైదానాలు అంటారు. ఈ ప్లెయిన్స్ గురించి చూసుకున్నట్లయితే ప్లెయిన్స్ ఆర్ లెవెల్ ల్యాండ్స్ విత్ ఫ్లాట్ సర్ఫేసెస్ విచ్ హ్యావ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ 200 meters అబవ్ ది సీ లెవెల్. సో ఈ ప్లెయిన్స్ అంటే మైదానాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మ్యాక్సిమం హైట్ వచ్చేసి 200 meters హైట్ ఉంటాయన్నమాట. సో 200 meters హైట్ కంటే మ్యాక్సిమం తక్కువగానే ఉంటాయి. సో మ్యాక్సిమం హైట్ చూసుకున్నట్లయితే 200 meters ఉంటుంది అంతే. ఇవి వచ్చేసి ఫ్లాట్ సర్ఫేసెస్ అనమాట. నెక్స్ట్ దీస్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటి అంటే జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ ఫర్టైల్ సాయిల్స్ ద ప్లెయిన్స్ ఆర్ హైలీ ప్రొడక్టివ్. సో ఇక్కడ నేలలు అనేవి చాలా సారవంతంగా ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్సో ఈజీ ఇన్ ప్లెయిన్స్. సో ఈ యొక్క రోడ్స్ నిర్మించడం కానీ ఆర్ రైల్వేస్ నిర్మించడం కానీ ఈ యొక్క ప్లెయిన్స్లో చాలా ఈజీగా జరుగుతుంది. Plains are the most suitable areas for human inhabitation as these flatlands are suitable for building houses as well as cultivation. సో ఈ ప్లెయిన్స్ అంటే మైదానాలు ఏవైతే ఉంటాయో ఇవి మనుషులు నివసించడానికి ఎక్కువ సూటబుల్గా ఉంటాయి అండ్ వాళ్ళు ఈజీగా హౌసెస్ కట్టుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళ యొక్క కల్టివేషన్ అంటే వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ వరల్డ్ ఫేమస్. సో గాంజెటిక్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ప్రపంచమంతా ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు అన్నమాట. నెక్స్ట్ సెవరల్ స్మాల్ డెల్టా ప్లెయిన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ అదర్ రివర్ కోర్సెస్ ఆఫ్ ఇండియా. ఇంకా ఈ ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ ఈ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఏం తెలుసుకున్నాము, ఈ యొక్క ప్లెయిన్స్ వచ్చేసి 200 meters కంటే తక్కువ హైట్లోనే ఉంటాయి. మ్యాక్సిమం హైట్ వచ్చేసి 200 meters ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఫ్లాట్ సర్ఫేసెస్గా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువ పాపులేషన్ ఎక్కువ జనసాంద్రత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫర్టైల్ సాయిల్స్ అనేవి సారవంతమైన నేలలు అనేవి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ మానవులు ఈజీగా ఇక్కడ నివసించవచ్చు. ఎందుకంటే ఈజీగా హౌసెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కల్టివేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ అనేవి మన వరల్డ్ అంతా బాగా ఫేమస్ అన్నమాట. సో ఇవి ప్లెయిన్స్ గురించి ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ బిట్స్ అయితే అడుగుతారో అవి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్టేట్ అనేది గ్రీనరీకి అలాగే గ్రానరీకి మంచి ప్లేస్ అన్నమాట. సో మన స్టేట్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గ్రీనరీ అనేది కనిపిస్తుంది. అంటే పచ్చదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మన స్టేట్ అనేది గ్రానరీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది అన్నమాట. సో ధాన్యాగారం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది 28 states ఆఫ్ ఇండియా. మన యొక్క స్టేట్ అనేది ఇండియాకి ఎటువైపుగా ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి 28 states ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఈస్ట్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా. మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే భారతదేశం యొక్క ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీర మైదానాల్లో లొకేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా స్టేట్స్ ఆర్ ఇన్ ది నార్త్ సైడ్. మన యొక్క స్టేట్కి అంటే ఏపీకి వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా వచ్చేసి నార్త్ సైడ్న ఉంటాయి. తమిళనాడు ఎక్కడ ఉంటుంది అంటే సౌత్లో ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే వెస్ట్లో ఉంటుంది అండ్ అలాగే నార్త్ వెస్ట్లో కూడా ఉంటుందన్నమాట. అండ్ కర్ణాటక వచ్చేసి సౌత్ వెస్ట్లో ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్లో ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఛత్తీస్గఢ్, ఒడిస్సా అనేవి ఏ సైడ్లో ఉంటాయి అంటే నార్త్ సైడ్లో ఉంటాయి. నెక్స్ట్
తమిళనాడు అనేది సౌత్లో ఉంటుంది, తెలంగాణ అనేది వెస్ట్లో ఉంటుంది, అలాగే నార్త్ వెస్ట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక అనేది సౌత్ వెస్ట్లో ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ అనేది ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి మన స్టేట్ యొక్క బౌండరీస్ అన్నమాట. నెక్స్ట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ అంటే తీరరేఖ యొక్క పొడవు వచ్చేసి 972 కిలోమీటర్స్. ఇవి కొన్ని టెక్స్ట్ బుక్స్లో 974 అని కూడా ఉంటుంది. సో ఈ 2 నంబర్స్ని గుర్తుపెట్టుకోండి, 972 ఆర్ 974 అన్నమాట. కొన్ని బుక్స్లో మనకి 974 అని కూడా ఉంటుంది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ యొక్క లెంత్ ఎంత అంటే 972 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి ఏరియా పరంగా చూసుకున్నట్లయితే 7th లార్జెస్ట్ స్టేట్ అనమాట. పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే 10th పాపులేటెడ్ స్టేట్ అనమాట. సో వేటి ప్రకారంగా అంటే 2011 సెన్సస్ ఆధారంగా ఇవి ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కంప్రైజెస్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది మెయిన్గా 2 ప్రాంతాలను కలిగి ఉంటుంది. సో అవేంటి అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ. ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మనకి 9 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి 9 డిస్ట్రిక్ట్స్ ఎలా అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిస్ రీజియన్ హ్యాస్ ఫర్టైల్ సాయిల్స్ ఆఫ్ గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టా అండ్ ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. సో ఇక్కడ ఏముంటాయి అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఫర్టైల్ సాయిల్స్ అనేవి ఉంటాయి. సో మంచి సాయిల్స్ అనమాట. సో ఈ ఫర్టైల్ సాయిల్స్ని ఏమంటారు అంటే సారవంతమైన నేలలు అంటారు. సో ఇక్కడ పంటలు అనేవి చాలా బాగా పండుతాయి. సో అందుకని ఇక్కడ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫర్టైల్ సాయిల్స్ ఎందువల్ల ఉంటాయి అంటే గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టాల వల్ల ఈ ఫర్టైల్ సాయిల్స్ అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ రాయలసీమ గురించి చూసుకున్నట్లయితే రాయలసీమ దిస్ రీజియన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది సదరన్ రీజియన్ ఆఫ్ ది స్టేట్. సో ఈ రాయలసీమ అనేది మన యొక్క స్టేట్కి సదరన్ రీజియన్ అనమాట. సో స్టేట్కి సౌత్లో ఉంటుందన్నమాట. రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో ఈ రాయలసీమ అనేది ఉంటుంది. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనేది 9 డిస్ట్రిక్ట్స్ కదా. సో ఈ రాయలసీమ అనేది 4 డిస్ట్రిక్ట్స్. రాయలసీమ అనేది వేటిని పిలుస్తారు అంటే 4 డిస్ట్రిక్ట్స్ని రాయలసీమగా పిలుస్తారు. రిచ్ ఇన్ మినరల్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్. సో ఈ రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది మినరల్స్ అంటే ఖనిజాలు ఎక్కువగా దొరికే ప్లేస్ అనమాట. నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉద్యానవనాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దిస్ హ్యాస్ బికమ్ హార్టికల్చర్ హబ్ నౌ విత్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఇది అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారిందనమాట. ఏది అంటే రాయలసీమ. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మెయిన్గా ఏమి ఇచ్చారు అనే దాని గురించి చూసుకున్నట్లయితే 9 డిస్ట్రిక్ట్స్ అనేవి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అండ్ అక్కడ ఫెర్టైల్ సాయిల్స్ అనేవి ఉంటాయి. ఫెర్టైల్ సాయిల్స్ ఎందుకు ఏర్పడ్డాయి అంటే గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టాస్ ద్వారాగా ఏర్పడ్డాయి. సో ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ గురించి చూసుకున్నట్లయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా ఇది 4 డిస్ట్రిక్ట్స్ ద్వారాగా ఏర్పడింది. అండ్ ఇది వచ్చేసి మన స్టేట్కి సదరన్ రీజియన్లో ఉంటుంది. మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద మ్యాప్ అయితే మీకు న్యూ డిస్ట్రిక్ట్స్తో ఇవ్వటం జరిగింది. దీన్ని ఒకసారి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇక్కడ నుండి మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో కానివ్వండి, సోషల్లో కానివ్వండి, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఇస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్స్ని అయితే చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ వేరీడ్ రిలీఫ్ ఫీచర్స్. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. దే ఆర్
డెక్కన్ ప్లాట్యూ ఇన్ ది సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్లో ఏముంది మన ఆంధ్రప్రదేశ్కి అని అంటే డెక్కన్ ప్లాట్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ టువర్డ్స్ ది మిడ్ ఈస్టర్న్ పార్ట్. సో మధ్య తూర్పు ప్రాంతంలో ఏమున్నాయి అంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. అంటే తెలుగులో వీటిని తూర్పు కనుమలు అంటారు. నెక్స్ట్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడున్నాయి అంటే ఈస్ట్ సైడ్లో ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవర్ స్టేట్ హ్యాస్ మౌంటైన్స్ ఆర్ హిల్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్ యాజ్ ది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. మన యొక్క స్టేట్లో కూడా జనరల్గా మౌంటైన్స్ ఆర్ హిల్స్ అనేవి ఉన్నాయి, ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి అండ్ ప్లాట్యూస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన స్టేట్లో ఉన్న మౌంటైన్స్ గురించి లేదా హిల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఇన్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఆఫ్ ది హై ఎలివేటెడ్ ఏరియాస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిల్ రేంజెస్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన ప్రాంతాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే హిల్ రేంజెస్ కింద ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే హిల్ రేంజెస్గా ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా కొండలు వరుసగా ఉంటే వాటిని హిల్ రేంజ్ అంటాం. సో ఎత్తైన ప్రాంతాలన్నీ హిల్ రేంజెస్గా ఉన్నాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ హియర్ అండ్ దేర్ దీస్ హిల్ రేంజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది మౌంటైన్స్ హ్యావింగ్ ఏ హైట్ ఆఫ్ మోర్ దెన్ 900 meters. సో ఈ హిల్స్ అన్నీ కూడా ఎక్కడ అసోసియేట్ అవుతున్నాయి అంటే వేటిలో అంటే వేటిలో కలుస్తున్నాయి అంటే 900 meters కన్నా ఎక్కువ ఉన్న మౌంటైన్స్లో కలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ ఆర్ స్టేట్ వైఎస్ఆర్ కడప, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నం, చిత్తూర్, కర్నూల్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ హ్యావ్ స్ట్రెచెస్ ఆఫ్ హిల్లీ టెరైన్ వేర్ we can see the pockets of scattered hills called eastern ghats. సో ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారు అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో అన్నీ కొన్ని మౌంటైన్స్ అనేవి కొన్ని హిల్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా వేటిలో పార్ట్ అంటే ఈస్టర్న్ ఘాట్స్లో పార్ట్ అంటే తూర్పు కనుమల్లోని భాగం. అవి ఎక్కడెక్కడున్నాయి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి అండ్ అలాగే వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూల్, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. ఇవైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, the rivers Godavari and Krishna divides the hills of Andhra Pradesh as northern and southern parts. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అంటే గోదావరి అలాగే కృష్ణా రివర్స్ అనేవి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని నార్థన్ పార్ట్గా అండ్ సదరన్ పార్ట్గా డివైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ దే వేరీ ఇన్ సైజ్ ఫ్రమ్ టాలెస్ట్ టు ది యావరేజ్ హైట్. సో ఈ హిల్స్ అనేవి కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని యావరేజ్ హైట్లో ఉంటాయి. ద నార్థన్ పోర్షన్ ఆఫ్ హిల్ రేంజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ మోర్ హైట్ అండ్ మౌంటైన్ స్ట్రక్చర్ విత్ అన్ యావరేజ్ హైట్ ఆఫ్ 1200 meters. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నార్థన్ పోర్షన్ అంటే పైన ఉన్న పోర్షన్లోని హిల్ రేంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ హైట్లో ఉంటాయన్నమాట. సో వాటి యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 1200 meters కింద ఇచ్చారు. నెక్స్ట్ ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అరోమకొండ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. టెట్ మరియు డిఎస్సి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏంటి అంటే అరోమకొండ, దీన్నే జిందగడ అంటారు. ఇది ఎక్కడుంది అంటే అరకు వ్యాలీలో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అంటే మన యొక్క స్టేట్లో హైయెస్ట్ పీక్ ఇదే. సో మన యొక్క రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది అంటే అరోమకొండ, దీన్నే జిందగడ అంటాం. ఇది ఎక్కడుంది అంటే అరకు వ్యాలీలో ఉంది. దీని యొక్క హైట్ వచ్చేసి 1690 meters. బాగా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
Even the hills in the southern part of Andhra Pradesh also have some mountain structures. సో సదరన్ పార్ట్లో కూడా కొన్ని మౌంటైన్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చారు, హిల్స్ యొక్క మ్యాప్స్. ఇలా బ్లాక్గా ఉంటే హిల్స్ ఆర్ మౌంటైన్స్. నెక్స్ట్ ఎల్లో కలర్లో ఏవైతే ఉందో ఇది ప్లాట్యూ, అండ్ గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం ప్లెయిన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డూ యూ నో అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టడం ద్వారాగా కొన్ని ముంపు మండలాన్ని, అంటే ఆ మండల్స్కి ముంపు ఉంటుందన్నమాట. సో అలాంటి మండల్స్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. అంటే తెలంగాణకి సంబంధించిన కొన్ని మండలాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. సో తెలంగాణ స్టేట్లోని ఖమ్మం డిస్టిక్లోని కొన్ని డిస్టిక్స్ని అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. సో అవేంటో చూద్దాం ఒకసారి. వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం. భద్రాచలంలో కూడా ఎక్సెప్ట్ భద్రాచలం విలేజ్, అంటే ఏదైతే భద్రాచలం విలేజ్ ఉందో అది తప్ప మిగిలినవన్నీ కూడా ఎక్కడ విలీనం చేశారు, అంటే ఎక్కడ కలిపారు అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో విలీనం చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఏం లేదు, సింపుల్గా పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ద్వారాగా కొన్ని మండల్స్కి అయితే ముంపు అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి మండల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణకి సంబంధించిన మండలాలు. సో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. సో ఆ తెలంగాణ స్టేట్లోని ఖమ్మం డిస్టిక్లోని కొన్ని మండలాల్ని మన యొక్క ఏపీలో కలపటం జరిగింది. సో ఆ డిస్టిక్స్ ఏవి అనేవి గుర్తుపెట్టుకోవాలి. వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం. ఇవి ఎక్కడ కలిపారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఇవి కలపటం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అనేవి ఏలూరు డిస్టిక్లో కలపడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టేబుల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బిట్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ నుండి రాకుండా అసలు బిట్ పేపర్ అనేది, అసలు సోషల్ పేపర్ అనేది ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ అంతా కూడా చదువుకొని వెళ్తే మీకు ఈజీగా 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది హిల్స్ అంటే కొన్ని కొండల పేర్లు ఇచ్చి అవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అనే దాని గురించి ఇచ్చారు. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యారాడ కొండలు అండ్ అనంతగిరి కొండలు. యారాడ కొండలు, అనంతగిరి కొండలు, యారాడ హిల్స్ అండ్ అనంతగిరి హిల్స్ ఏ డిస్టిక్లో ఉన్నాయి అంటే విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బైసన్ హిల్స్ అండ్ పాపికొండలు. సో ఇవి వచ్చేసి ఏలూరు మరియు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ మొఘల్ రాజపురం మరియు కొండపల్లి హిల్స్, ఇవి వచ్చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెరూంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ. బెరూంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ ఇవి వచ్చేసి గుంటూరు మరియు పల్నాడు డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలికొండలు వచ్చేసి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు. నల్లమల్ల మరియు ఎర్రమల్ల కొండలు వచ్చేసి కర్నూలు మరియు నంద్యాల డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలికొండలు మరియు పాలకొండలు వచ్చేసి వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. శేషాచలం, హార్స్లీ హిల్స్ వచ్చేసి చిత్తూరు మరియు తిరుపతి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ పెనుగొండ మరియు మడకసిర హిల్స్ వచ్చేసి అనంతపురం మరియు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి బై హ్యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో స్క్రీన్ షాట్ తీసుకుని బై హ్యాడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు అంటే చూద్దాం. దీస్ హిల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ చార్నోకైట్స్ అండ్ క్యాండలైట్ రాక్స్. సో ఈ హిల్స్ అన్నీ వేటితో ఏర్పడ్డాయి అంటే చార్నోకైట్స్తో అలాగే క్యాండలైట్ రాక్స్తో ఏర్పడ్డాయి. చార్నోకైట్స్ మరియు క్యాండలైట్ రాక్స్తో ఈ హిల్స్ అనేవి ఏర్పడ్డాయి, బాగా గుర్తుపెట్టుకోండి.
Araku Valley and Borra Caves of Alluri Sitaramraju districts and Papikondalu of Eluru and Alluru Sitaramraju districts are the famous tourist places in these landforms. సో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ గురించి ఇచ్చారు. సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్న అరకు వ్యాలీ, అలాగే బొర్రా గుహలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏలూరు అండ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్స్లో ఉన్న పాపికొండలు అనేవి ఇక్కడ ఇచ్చిన టూరిస్ట్ డెస్టినేషన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, డూ యూ నో అని చెప్పిచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లంబసింగి ఆర్ లమ్మసింగి, ద ఇంటీరియర్ tribal hamlet in Chintapalli mandal of Visakhapatnam agency has recorded single digit temperature in the winter. సో ఈ లంబసింగి అనేది ఎక్కడ ఉంది, ఏ మండలంలో ఉంది అని అంటే చింతపల్లి మండలం. సో ఏ ఏజెన్సీ అని అంటే విశాఖపట్నం ఏజెన్సీకి చెందిన చింతపల్లి మండలంలో ఈ లంబసింగి అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చలికాలంలో అంటే వింటర్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ అనేది నమోదు అయ్యాయి. సో అందుకనే ఈ ప్లేస్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ ప్లేస్ని పిలుస్తారు అంటే లంబసింగి. అది వచ్చేసి ఏ మండలం అంటే చింతపల్లి మండలం మరియు విశాఖపట్నం ఏజెన్సీ. నెక్స్ట్, ఇన్ హిల్లీ ఏరియాస్ ద సాయిల్స్ ఆర్ అన్ఈవెన్ అండ్ స్లోప్. సో ఇలాంటి కొండ ప్రాంతాల్లో వాలుగా ఉంటాయన్నమాట. సో సాయిల్స్ అనేవి అంటే నేలలు అనేవి ఎగుడు దిగుడుగా ఉంటాయి. జనరలీ దీస్ సాయిల్స్ ఆర్ రెడ్ అండ్ రాకీ. సో ఇక్కడ మట్టి అంటే నేలలు ఎలా ఉంటాయి అంటే రెడ్గా ఉంటాయి, అంటే ఎర్ర నేలలు ఉంటాయి, అలాగే రాతి నేలలు అనేవి ఉంటాయి. Owing to the high elevation and the natural downward movement of water, the soils are mostly well drained and suitable for the plantation of beverage crops like coffee and tea. సో ఏమీ లేదండి, సో ఇలా ఉంటాయి కదా కొండలు అనేవి, ఇలా ఉంటాయి. సో ఇక్కడ నీళ్ళంతా కూడా సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ డ్రైన్ అనేది వెల్ డ్రైన్డ్గా ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే వాటర్ అంతా కూడా ఎప్పుడూ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి నేలలకి ఏ క్రాప్స్ సూటబుల్గా ఉంటాయి అంటే క్రాప్స్ లైక్ కాఫీ అండ్ టీ, అంటే కాఫీ అలాగే తేయాకు పంటలు ఏవైతే ఉంటాయో అవి బాగా పండుతాయి అన్నమాట. అరకు హిల్స్లో కానీ ఆర్ ఎల్స్ ఏ హిల్స్లో అయినా సరే కాఫీ, టీ అనేవి బాగా పండుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే పోడు లేదా జుమ్ కల్టివేషన్ అంటారు దీన్ని. పోడు వ్యవసాయం అంటారు కదా, సో దీన్నే జుమ్ కల్టివేషన్ అని చెప్పి అంటారు. సో దాని గురించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. పోడు ఈజ్ అన్ ఏన్షియంట్ ట్రైబల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఇన్ ది హిల్లీ రీజియన్. సో పోడు అనేది ఏంటి అంటే ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే హిల్లీ రీజియన్స్ అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా అమల్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ షిఫ్టింగ్ ఆర్ జుమ్మింగ్ కల్టివేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, పోడు వ్యవసాయాన్ని ఇంకొకలా ఎలా పిలుస్తారు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ జుమ్మింగ్ కల్టివేషన్ అని చెప్పి పిలుస్తారు. ఇన్ దిస్ మెథడ్ ద పీపుల్ క్లియర్ ఏ ప్యాచ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ యూజ్ ఇట్ టు గ్రో క్రాప్స్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో ఈ పద్ధతిలో ఏం చేస్తారు అంటే అడవిలో ఉన్న కొంత ప్రాంతాన్ని అక్కడ చదును చేసి అక్కడ యూజ్ చేస్తారనమాట. పంటల్ని పండించడానికి కొన్ని సంవత్సరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. నెక్స్ట్, అండ్ లేటర్ షిఫ్ట్ టు ది సమ్ అదర్ ప్లేస్ డ్యూ టు ది డిక్రీజ్ ఇన్ సాయిల్ ఫెర్టిలిటీ. సో అలా పండించడం ద్వారాగా అక్కడ నేల అనేది కొంచెం సారవంతంగా లేకపోవడం ద్వారాగా సో ఇంకొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అదే చేస్తారు. సో ఇలాంటి కల్టివేషన్ని పోడు లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా జుమ్ కల్టివేషన్ అని చెప్పి అంటారు. దే కల్టివేట్ జోవర్, మెయిజ్ ఎక్సెట్రా ఇన్ దిస్ మెథడ్, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్రాక్టీస్. సో ఈ పద్ధతి ద్వారాగా వీళ్ళు జొన్న అలాగే మొక్కజొన్నని పండిస్తారు, కానీ ఇది ఇప్పుడు అమలులో లేదనమాట ఈ పద్ధతి. నెక్స్ట్, ద హట్స్ ఆన్ హిల్లీ ఏరియాస్ ఆర్ హ్యావింగ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ బ్యాక్యార్డ్స్.
ఈ ప్రాంతంలో ఉన్న గుడిసెలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి వెనుక బ్యాక్ యార్డ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. గుడిసెలు వెనుక బ్యాక్ యార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దే పుట్ అప్ ఏ బ్యాంబూ ఫెన్స్ అరౌండ్ ది హౌస్. ఇంటి చుట్టూ వెదురుతో కంచెను వీళ్ళు కట్టుకుంటూ ఉంటారు. దే లెవెల్ ది ల్యాండ్ ఫర్ దేర్ కిచెన్ గార్డెన్ అండ్ యాడ్ ఆర్గానిక్ మ్యాటర్ టు మేక్ ఇట్ ఫర్టైల్. వీళ్ళు ఇంటి వెనక కొంచెం తోట కోసం ఏం చేస్తారు అంటే భూమిని బాగా చదునుగా చేసి దానికి కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసి దాన్ని సారవంతంగా చేస్తారనమాట. నెక్స్ట్ మెయిజ్, వెజిటేబుల్స్ లైక్ బీన్స్, గాడ్స్ అండ్ చిల్లీస్ ఎక్సెట్రా ఆర్ గ్రోన్ హియర్ విత్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ దేర్ ఫుడ్ అండ్ లైవ్లీహుడ్. సో ఇక్కడ ఏంటి వీళ్ళు ఏమేం పండిస్తారు వెనక అనంటే, సో ఆ యొక్క పెరడులో వీళ్ళు ఏమేం పండిస్తారు అని చూసుకున్నట్లయితే మెయిన్గా మెయిజ్ అంటే మొక్కజొన్నని పండిస్తారు. నెక్స్ట్ బీన్స్ అంటే చిక్కుడుకాయల్ని పండిస్తారు. గాడ్ అంటే సొరకాయల్ని పండిస్తారు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ అంటే మిర్చిని కూడా వీళ్ళు పండించడం జరుగుతుంది. నెక్స్ట్ the produce from the Podu lands or from the kitchen gardens is not enough for the families to survive throughout the year. సో వీళ్ళు పోడు వ్యవసాయం ద్వారాగా అలాగే ఇంటి వెనక పెరడుల ద్వారాగా పెంచేవి ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ వాళ్ళకి సంవత్సరం అంతటికి సరిపోదు. Therefore, collection of forest produce plays a vital role in their lives. సో వాళ్ళకి అడవి యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దే ఆర్ నో రివర్స్ ఆర్ వెల్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఈ హిల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎటువంటి నదులు కానీ బావులు కానీ ఉండవు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిగ్ వెల్స్ ఇన్ ది రాకీ హిల్స్. సో బావుల్ని తవ్వటం అయినా సరే చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. దే ఫెచ్ వాటర్ ఫ్రమ్ ది న్యాచురల్ స్ప్రింగ్స్ ఆర్ ఫ్రమ్ ది స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ ది డౌన్ హిల్. సో వీళ్ళు వాటర్ అనేది ఎక్కడి నుండి తెచ్చుకుంటారు అంటే ఇలాంటి న్యాచురల్ స్ప్రింగ్స్ అంటే సహజమైన ఊటల ద్వారాగా వాటర్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ది పీపుల్ లివింగ్ ఇన్ హిల్. అరకు కాఫీ ఈజ్ వరల్డ్ ఫేమస్ నౌ. సో మన యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మంచి సౌకర్యాలని కల్పించడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన యొక్క అరకు కాఫీ ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందిందనమాట ఇప్పుడు. సో ఇక్కడ కింద పిక్చర్ ఏమిచ్చారు అంటే ఒక నేచురల్ స్ప్రింగ్ అనమాట. అంటే ఏంటి అంటే నీటి ఊటని ఇచ్చారు, సహజ నీటి ఊటని ఇక్కడ పిక్చర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఒక ట్రైబ్ గురించి అయితే ఇచ్చారు. ఆ ట్రైబ్ గురించి అయితే చూద్దాం. ద చెంచూస్ ఆర్ ట్రైబల్ గ్రూప్ ప్రాక్టీసింగ్ ప్రీ అగ్రికల్చర్ మోడ్ ఆఫ్ ఎకానమీ. ఇక్కడ దేని గురించి ఇచ్చారు అంటే ఎవరి గురించి ఇచ్చారు అని అంటే చెంచుల గురించి ఇచ్చారు. వీళ్ళ యొక్క గిరిజన సమూహం అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ దెమ్ యాజ్ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్. సో వీళ్ళని భారత ప్రభుత్వం ఎలాగా గుర్తించింది అంటే ఒక హానికర తెగగా గుర్తించింది. దే హ్యావ్ బీన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నారు అంటే నల్లమల్ల ఫారెస్ట్లో వీళ్ళు ఎక్కువగా నివసించడం జరుగుతుంది. చెంచూస్ అనేవాళ్ళు ఎక్కువగా నల్లమల్ల ఫారెస్ట్లో నివసించడం జరుగుతుంది. ట్రెడిషనల్లీ దే ఆర్ హంటర్ ఫుడ్ గ్యాదరర్స్. సో వీళ్ళు సాంప్రదాయంగా వీళ్ళు ఎవరు అంటే వేటగాళ్ళు అనమాట. దే స్ప్రెడ్ ఓవర్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్నూల్, గుంటూరు, ప్రకాశం ఇన్ ఆంధ్రప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చెంచూస్ అనేవారు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్లో వ్యాపించి ఉన్నారు అని చెప్పి అడుగుతారు. సో చిన్న ట్రిక్ ద్వారాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. KGP, KGF ఉంటుంది కదా, సో అలా KGP. సో K అంటే ఏంటి అంటే కర్నూల్, G అంటే గుంటూరు,
పి అంటే ప్రకాశం. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా వీళ్ళు వ్యాపించి ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే చెంచు తెగ. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ పుట్టింగ్ ఇన్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ది సెటిల్డ్ అగ్రికల్చర్ బై సపోర్టింగ్ దేర్ అగ్రికల్చర్ యాక్టివిటీ. సో ఈ ప్రభుత్వం అనేది వీళ్ళని ఒక సెటిల్డ్ అగ్రికల్చర్ అంటే స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఏ నంబర్ ఆఫ్ స్కూల్స్ విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అమాంగ్ దెమ్. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఎన్నో రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో సెటప్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐటీడీఏ ఫుల్ ఫామ్ని మీకు డైరెక్ట్గా అడగొచ్చు. ఐటీడీఏ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఈ గవర్నమెంట్ అనేది సెటప్ చేసింది, ఏర్పాటు చేసింది దేన్ని అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే శ్రీశైలంలో ఉంది. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని అంటే 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దేర్ ఓరల్ లిటరేచర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. సో వీళ్ళ యొక్క మౌఖిక సాహిత్యం ఏదైతే ఉంటుందో అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే చెంచూస్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే కర్నూలులో వ్యాపించి, గుంటూరులో వ్యాపించి, అలాగే ప్రకాశంలో వ్యాపించి ఉంటారు అని చెప్పి మెయిన్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది శ్రీశైలంలో 1989లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇవంతా కూడా మనకి హిల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ప్లాట్యూస్ గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లాట్యూస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో ప్లాట్యూస్ గురించి ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ద ప్లాట్యూ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు ది ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ అండ్ రాయలసీమ రీజన్ కమ్స్ అండర్ దిస్ ల్యాండ్ ఫామ్. మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లాట్యూ ఏరియా అనేది ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. సో అందులోనే మన యొక్క రాయలసీమ రీజియన్ అనేది ఉంటుంది. దిస్ ప్లాట్యూ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లో రెయిన్ఫాల్ రిసీవింగ్ రీజియన్. సో ఏంటి అంటే ఈ ప్లాట్యూ ఉన్న ప్రాంతంలో అంటే పీఠభూమి ప్రాంతంలో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. Here we can observe low and uncertain rainfall and many times rain failure is a common feature. సో ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే అసలు రెయిన్ఫాల్ మాత్రమే ఉండదన్నమాట. సో నెక్స్ట్, సో దిస్ ఏరియా ఈజ్ డ్రాట్ ప్రోన్ రీజియన్. సో అందుకనే ఇది ఒక కరువు ప్రాంతంగా మనకి గుర్తించబడి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాయిల్స్ గురించి అయితే ఇచ్చారు. The soils in this plateau region consists of black, laterite, red and loamy sand soils. సో ఏంటి అంటే ఈ పీఠభూమి ప్రాంతంలో అంటే ఈ ప్లాట్యూ రీజియన్లో ఎటువంటి సాయిల్స్ ఉంటాయి అంటే బ్లాక్ సాయిల్స్ ఉంటాయి, అంటే నల్లరేగడి మట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేటరైట్ సాయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ రెడ్ సాయిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోమీ సాయిల్స్ అనేవి అంటే ఇసుక నేలలు అనేవి ఉంటాయి. The areas of కడప, కర్నూలు హ్యావ్ బ్లాక్ సాయిల్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఎటువంటి నేలలు ఉన్నాయి అంటే బ్లాక్ సాయిల్స్ అనేవి ఉన్నాయి, అంటే నల్లరేగడి నేలలు అనేవి ఉన్నాయి. As the soils in Rayalaseema Plateau region also has red soils in the patches and they cannot hold much water. So many fields were left uncultivated. సో రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ
రెడ్ సాయిల్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ రెడ్ సాయిల్స్ ఏంటి అంటే ఎక్కువ వాటర్ని పట్టి ఉంచలేవన్నమాట. సో అలాంటి భూముల్ని మనం వ్యవసాయం చేయలేము. నెక్స్ట్, the saline soils of plateau areas also contain more lime and salt which are unsuitable for cultivation. ఈ సెలైన్ సాయిల్స్ అంటే ఏంటి అంటే చౌడు నేలలు అనమాట. ఈ చౌడు నేలల్లో ఎక్కువగా ఏముంటాయి అంటే లైమ్ అంటే సున్నము, సాల్ట్ అంటే ఎక్కువ క్షార లవణాలు అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా వ్యవసాయానికి సూటబుల్ కావు. నెక్స్ట్ చూడండి, యాజ్ రెయిన్ఫాల్ ఈజ్ లో ద పీపుల్ ఆఫ్ ది ప్లాట్యూ రీజియన్ హ్యావ్ టు స్టోర్ రెయిన్ వాటర్ అండ్ యూజ్ అండర్ గ్రౌండ్ వాటర్. సో ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీటిని వీళ్ళు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ అంటే భూగర్భ జలాల్ని బాగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే ప్లాట్యూ రీజియన్ అంటే పీఠభూమి ప్రాంతాల్లో. నెక్స్ట్, లాంగ్ ఎగో ద పీపుల్ ఆఫ్ దిస్ రీజియన్ డగ్ ట్యాంక్స్ టు స్టోర్ ది రెయిన్ వాటర్. సో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవటానికి ట్యాంక్స్ అంటే చెరువుల్ని తవ్వేవారు. నెక్స్ట్, ప్లాట్యూస్ ఆర్ సూటబుల్ ఫర్ సచ్ ట్యాంక్స్ బికాస్ ఆఫ్ న్యాచురల్ డిప్రెషన్స్ అండ్ స్మాల్ హిల్స్. ఈ పీఠభూమి ప్రాంతాల్లో చెరువుల్ని తవ్వటానికి సూటబుల్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్, వైల్ ట్యాంక్ స్టోర్స్ రెయిన్ వాటర్, వెల్స్ హెల్ప్ పీపుల్ టు యూస్ అండర్ గ్రౌండ్ వాటర్. సో ఇక్కడ చెరువుల్లో ఏం చేస్తారు అంటే రెయిన్ వాటర్ని వీళ్ళు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ని యూస్ చేసుకుంటూ ఉంటారు, అంటే బావుల్లోని వాటర్ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఇన్ రీసెంట్ ఇయర్స్ బోర్ వెల్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఇరిగేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ వెల్స్. సో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే రైతులు ఎక్కువగా బోర్ వెల్స్ అంటే గొట్టపు బావులు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బోర్ వెల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నార్మల్ ఓపెన్ వెల్స్ కంటే. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు డిగ్ బోర్వెల్స్ ఇన్ ది ప్లాట్యూ. సో ఈ పీఠభూమి ప్రాంతాల్లో బోర్వెల్స్ని డిగ్ చేయాలంటే అంటే బోర్వెల్స్ని వేయాలి అంటే చాలా కాస్ట్, చాలా ఎక్స్పెన్సివ్గా, చాలా ఖరీదైనదిగా ఉంటుందన్నమాట. వెరీ ఫ్యూ ఫార్మర్స్ కెన్ అఫోర్డ్ టు ఇన్వెస్ట్ సో మచ్ మనీ. సో చాలా తక్కువ మంది ఫార్మర్స్ దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. ఓన్లీ 5 to 10% ఫార్మర్స్ విత్ కన్సిడరబుల్ ల్యాండ్ హ్యావ్ బోర్వెల్స్. ఓన్లీ మొత్తం ఫార్మర్స్లో అంటే మొత్తం రైతుల్లో కేవలం 5 నుండి 10% రైతులు మాత్రమే ఈ బోర్వెల్స్ని ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. ద రెస్ట్ డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్ ఓన్లీ. ఈ 5 to 10% ఫార్మర్స్ కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ కూడా వర్షపాతం మీదే డిపెండ్ అవుతున్నారు, అంటే వర్షాల మీదే డిపెండ్ అవుతున్నారు. విత్ ది గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ ద అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఆర్ డిక్రీజింగ్ డే బై డే. సో ఇలా బోరు బావుల్ని తవ్వటం వల్ల ఏమవుతుంది అంటే గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ కూడా రోజు రోజుకి పడిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమిచ్చారు అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాట్యూ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ పీఠభూమి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ రైనీ సీజన్ అంటే వర్షాకాలం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే జూన్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్లాట్యూ రీజియన్స్లో ఏ కాలంలో వర్షాకాలం అనేది ఉంటుంది, ఏ మంత్స్లో వర్షాకాలం అనేది ఉంటుంది అంటే జూన్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట. డ్రాట్ ఈజ్ ఏ రీకరింగ్ ఫెనోమినా. సో ఏంటి అంటే ఇక్కడ కరువు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. యాజ్ రెయిన్ఫాల్ ఈజ్ లో, farmers frequently lost their crops and the government declared some mandals as drought hit. సో ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పంటల్ని కోల్పోతూ ఉంటారనమాట. సో గవర్నమెంట్ కొన్ని మండలాల్ని కరువుకి గురయ్యే మండలాలుగా గుర్తించటం జరిగింది. నెక్స్ట్, in this landform only one crop will be cultivated in the kharif or monsoon season. సో ఇలాంటి ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే కేవలం ఒక పంట మాత్రమే పండిస్తూ ఉంటారు. మిల్లెట్ క్రాప్స్ లైక్ రాగి, సామ, వరగు, కొర్ర, సోర్గం ఎక్సెట్రా, పల్సెస్ అండ్ గ్రౌండ్నట్. సో ఎలాంటి పంటలను వీళ్ళు పండిస్తారు అన్నట్లుగా మనం చూసుకున్నట్లయితే రాగుల్ని,
సోమల్ని, అలాగే కొర్రల్ని, అరికెలు, జొన్నలు, సో ఇలాంటి పంటల్ని, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలని, గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ పంటల్ని వీళ్ళు సాగు చేస్తూ ఉంటారు. వేరెవర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్, ప్యాడీ అండ్ షుగర్ కేన్ అండ్ ఫ్రూట్ ఆర్చర్డ్స్ ఆర్ సోన్ హియర్. కొన్ని చోట్ల సౌకర్యాలు ఉంటాయన్నమాట. ఏ సౌకర్యాలు అంటే సాగునీటి సౌకర్యాలు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. అక్కడక్కడ వీళ్ళు ఏం గ్రో చేస్తారు అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర వీళ్ళు ప్యాడీ అంటే వరిని, నెక్స్ట్ షుగర్ కేన్ అంటే చెరుకుని, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రూట్ ఆర్చర్డ్స్ అంటే పండ్ల తోటలని వీళ్ళు ఎక్కడ పండిస్తారు అంటే కేవలం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. నెక్స్ట్, రీసెంట్లీ ఫార్మర్స్ షిఫ్టెడ్ టు కల్టివేషన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్ లైక్ గ్రౌండ్ నట్స్ అండ్ చిల్లీస్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్లెట్స్. సో ఈ మధ్య కాలంలో రైతులు ఏం చేస్తున్నారు అంటే నార్మల్ క్రాప్స్కి బదులుగా కమర్షియల్ క్రాప్స్ని అంటే వ్యాపార పంటల్ని సాగు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఎలాంటివి అంటే గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ, చిల్లీస్ అంటే మిర్చిని పండించడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ అలాగే మిర్చి అనేవి ఏంటి అంటే కమర్షియల్ క్రాప్స్, వ్యాపారానికి సంబంధించిన పంటలు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సమ్ టైమ్స్ క్రాప్స్ లైక్ సోజమ్, రెడ్ గ్రామ్ అండ్ మెయిజ్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ ది గ్రౌండ్ నట్ ఫీల్డ్స్ యాజ్ మిక్స్డ్ క్రాప్స్. కొన్నిసార్లు ఈ వేరుశనగతో పాటుగా కొన్ని క్రాప్స్ని వాటితో కలిపి వేస్తారనమాట. సో అవేంటి అంటే సోజమ్, రెడ్ గ్రామ్ అండ్ అలాగే మెయిజ్. సో వేటిని వేస్తారు అంటే జొన్న, కంది అలాగే మొక్కజొన్నల్ని వేరుశనగలతో పాటుగా మిక్స్డ్ క్రాప్స్గా వేయటం జరుగుతుంది. In order to tackle the diseases and to improve the soil quality, recently the farmers are changing to some new practices like contour bending and organic farming. సో ఏంటి అంటే కొన్ని డిసీజెస్ని సాయిల్ యొక్క కొన్ని డిసీజెస్ని అరికట్టడానికి అలాగే సాయిల్ యొక్క క్వాలిటీని పెంచడానికి ఫార్మర్స్ ఈ మధ్య కాలంలో కొన్ని న్యూ టెక్నిక్స్ని ట్రై చేస్తూ ఉన్నారు. సో అవేంటి అంటే కాంటూర్ బండింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. They tried to repair and restore the old tanks and spring channels to irrigate the ranks. సో వాళ్ళు పురాతనమైన చెరువుల్ని బాగు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. As water is scarce, some farmers started growing orchards of mango, sapota, sweet lime, etc. సో ఏంటి అంటే ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొందరు రైతులు ఏం చేస్తున్నారు అంటే తోటల్ని, ఎలాంటి తోటల్ని అంటే మామిడి తోటల్ని అలాగే సపోటా తోటల్ని, బత్తాయి తోటల్ని వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. దీస్ ఆర్చర్డ్స్ రిక్వైర్ వాటర్ ఇన్ ఓన్లీ సమ్ సీజన్స్ అండ్ గివ్ రెగ్యులర్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి తోటలు వేయటం వల్ల ఏమవుతుంది అంటే వాటికి వాటర్ అనేది కొన్ని సీజన్స్లో ఇస్తే సరిపోతుంది. Wherever irrigation facilities are available, plantation crops like banana, papaya, guava, pomegranate are cultivated. అంటే నీటి సదుపాయం ఉన్న చోట ఏమేం క్రాప్స్ని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అంటే అరటి తోటలు అంటే బనానా, నెక్స్ట్ పపాయ అంటే బొప్పాయి తోటల్ని, నెక్స్ట్ గోవా అంటే జామ తోటల్ని, నెక్స్ట్ పొమోగ్రెనేట్ అంటే దానిమ్మ తోటల్ని వీళ్ళు కల్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఏంటి అంటే కొన్ని పార్ట్స్లో అంటే మన యొక్క కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో రెయిన్ఫాల్ అనేది, వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల అలాగే భూగర్భ జలాల్లో వాటర్ కూడా తగ్గిపోవటం వల్ల అనంతపూర్ డిస్టిక్కి చెందిన కొన్ని గ్రామాల్లో వాటర్ స్కేర్సిటీ అంటే వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో నీటి కొరతని వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లేన్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ ప్లేన్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లేన్స్ గురించి చూద్దాం. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ప్లేన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్లేన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ స్ట్రెచింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇన్ ది నార్త్ టు
ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ఇన్ ది సౌత్. సో ఈ ప్లెయిన్స్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అంటే నార్త్లోని శ్రీకాకుళం డిస్టిక్ నుండి సౌత్లో ఉన్న నెల్లూరు డిస్టిక్ వరకు ఈ ప్లెయిన్స్ అనేవి విస్తరించి ఉంటాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ కోస్టల్ ప్లెయిన్స్. వాటిని మనం కోస్టల్ ప్లెయిన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్స్ గురించి అయితే ఇచ్చారు, చూద్దాం. Plain areas are important for agriculture because the alluvial soils are deposited as sediments. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ప్లెయిన్స్లో ఉండే టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడిగితే అల్యూవియల్ సాయిల్స్ అనాలి. అంటే ఒండ్రు మట్టిలు, ఒండ్రు నేలలు అంటారు. సో దాన్ని అల్యూవియల్ సాయిల్ అంటాము. ఇవి వేటి ద్వారా ఏర్పడతాయి అంటే రివర్స్ తీసుకొచ్చిన సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారాగా ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఫామ్ అవ్వటం జరుగుతుంది. దే ఆర్ డీప్ అండ్ ఫెర్టైల్ and the flatness facilitates the mechanization of the crop cultivation. On the other hand, they support grasslands which provide fodder for the livestock. ఇవి చాలా సారవంతంగా ఉంటాయి, ఫర్టైల్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా పశువులకి మేతగా ఉండే ఏదైతే గ్రాస్ ఉంటుందో వాటిని కూడా ఇక్కడ ఈజీగా పెంచుకోవచ్చు. నెక్స్ట్, in Andhra Pradesh, two main rivers, Godavari and Krishna, form a very big plain in the form of delta. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో గోదావరి అలాగే కృష్ణా నదులు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ప్లెయిన్స్ని అంటే పెద్ద పెద్ద మైదానాల్ని ఫామ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎలా ఫామ్ చేస్తాయి అంటే డెల్టా రూపంలో ఫామ్ చేయడం జరుగుతుంది. This delta has formed due to the continuous deposition of sediments by the rivers Godavari and Krishna. సో ఈ డెల్టా ప్రాంతాలు ఎలా ఫామ్ అయ్యాయి అంటే రివర్స్ అనేవి కంటిన్యూగా వాటి యొక్క సెడిమెంట్స్ని ఇక్కడ వదలడం ద్వారాగా ఈ డెల్టాస్ అనేవి ఫామ్ అయ్యాయి. వైడెస్ట్ ప్లెయిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఎర్స్ట్వైల్ కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్. సో పెద్ద పెద్ద ప్లెయిన్స్, చాలా పెద్ద ప్లెయిన్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద మైదానాలు అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే గోదావరి మరియు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో పెద్ద పెద్ద మైదానాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ద ప్లెయిన్స్ ఫౌండ్ ఇన్ గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆర్ famous for its rich fertility and principal crops like paddy, sugarcane, chilies, turmeric, etc. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఏవైతే ప్లెయిన్స్ ఇక్కడ గుంటూరులో, బాపట్ల అండ్ కృష్ణా, ఎన్టీఆర్, గోదావరి డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనేవి వేటికి ఫేమస్ అంటే వాటి యొక్క సారవంతమైన భూమికి, రిచ్ ఫెర్టిలిటీకి ఫేమస్. అలాగే కొన్ని పంటలు ఉంటాయి, ఎలాంటివి అంటే ప్యాడీ అంటే వరి, షుగర్ కేన్ అంటే చెరుకు, చిల్లీస్ మిర్చి అండ్ అలాగే పసుపు టర్మరిక్, వీటికి ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి బాగా ఫేమస్ అన్నమాట. ఏ డిస్ట్రిక్ట్స్ అంటే గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరి. నెక్స్ట్ చూడండి, ఇన్ గుంటూరు, బాపట్ల, పల్నాడు డిస్ట్రిక్ట్స్ ద అప్లాండ్స్ హ్యావ్ క్లేయి బ్లాక్ సాయిల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గుంటూరులో, బాపట్లలో, పల్నాడు డిస్ట్రిక్ట్స్లో మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏ రకమైన సాయిల్స్ ఉంటాయి అని అంటే క్లేయి బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. అంటే నల్లరేగడి మట్టిలు, నల్లరేగడి నేలలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్కడ అంటే గుంటూరు, బాపట్ల అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్స్లో. సో ఇవి వేటికి సూటబుల్గా ఉంటాయి అంటే కాటన్ అంటే పత్తి పంటకి, అలాగే చిల్లీ అంటే మిర్చికి ఇవి బాగా సూటబుల్గా ఉంటాయి. ఏవి అంటే క్లేయి బ్లాక్ సాయిల్స్. క్లేయి బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి నేలలు. నెక్స్ట్ ఇక్కడ డెల్టాస్ గురించి ఏమి ఇచ్చారో చూద్దాం. ద డెల్టా ప్లెయిన్స్ ఆర్ ట్రెజర్ హౌసెస్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఆర్ కాల్డ్ రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా. మన యొక్క డెల్టాస్ని ఏమంటారు అంటే సౌత్ ఇండియా యొక్క రైస్ గ్రానరీస్ అంటారు. అంటే దక్షిణ భారతదేశపు యొక్క ధాన్యగారంగా ఈ డెల్టాస్ని పిలవటం జరుగుతుంది. ద లొకేషన్ ఆఫ్ దిస్ డెల్టా కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ దిస్ ఫిగర్. సో చూడండి, ఫిగర్ అయితే ఒక పిక్చర్ అయితే ఇచ్చారు లొకేషన్ది. ఇన్ దిస్ ప్లేన్స్ ద అండర్ గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఆర్ వెరీ రిచ్. సో ఇక్కడ
ఈ ప్లెయిన్స్లో అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా దొరుకుతుంది. జస్ట్ 15 to 25 ఫీట్లోనే మన యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ అనేది లభిస్తుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఈజ్ కామన్ ఇన్ అప్లాండ్స్ వేర్ కెనాల్ ఇరిగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మెట్ట భూములు అంటే అప్లాండ్స్ ఏవైతే ఉంటాయో, మెట్ట భూములు ఏవైతే ఉంటాయో అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాలువల ద్వారాగా అక్కడ సాగునీటిని అందించలేం కాబట్టి ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ద ఫార్మర్స్ ఆఫ్ దీస్ ఏరియాస్ పర్టికులర్లీ అప్లాండ్స్ హ్యావ్ బీన్ చేంజింగ్ దేర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ టువర్డ్స్ కమర్షియల్ అండ్ క్యాష్ క్రాప్స్ లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, టొబాకో ఎక్సెట్రా. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క పంటల్ని మార్పు చేస్తున్నారు అనమాట. సో ఎక్కడి నుండి మార్పు చేస్తున్నారు, సో ఏ విధంగా మార్పులు తీసుకొస్తున్నారు వాళ్ళ యొక్క పంటల్లో అన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఎలాంటి కమర్షియల్ క్రాప్స్ అంటే వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, నెక్స్ట్ ఫ్రూట్స్ అంటే పండ్ల తోటలు, నెక్స్ట్ వచ్చేసి టొబాకో, వీటికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఇస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ హవెవర్ ద ప్యాడీ క్రాప్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఎక్స్టెన్సివ్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ప్లెయిన్ ఏరియాస్లో అత్యధికంగా పండించే పంట ఏది అంటే ప్యాడీ అంటే వరి. ఈ వరి ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఎక్కడ అనంటే ప్లెయిన్ ఏరియాస్లో. మోస్ట్ ఇంపార్టెంట్. ద ప్యాడీ మాన్సూన్ క్రాప్ ఈజ్ కాల్డ్ ఖరీఫ్. సో ఇక్కడ మాన్సూన్ క్రాప్ చూడండి, ఇక్కడ మాన్సూన్ క్రాప్ ఏదైతే ఉంటుందో అంటే వర్షాకాలపు పంటని ఏమని పిలుస్తారు అంటే ఖరీఫ్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ శీతాకాల పంట ఏదైతే ఉంటుందో దాన్ని రబీ అని చెప్పి పిలుస్తారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వర్షాకాల పంటని ఖరీఫ్ అని పిలుస్తారు, శీతాకాల పంటని రబీ అని చెప్పి పిలుస్తారు. వరి అనేది కూడా ఒక వర్షాకాల పంట అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నారో ఎక్సెప్ట్ ఇన్ ది కృష్ణా గోదావరి డెల్టా, మైనర్ డెల్టా ప్లెయిన్స్ లైక్ ది వంశధార ఇన్ శ్రీకాకుళం అండ్ ది పెన్నా ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ అంటే తీర మైదానం ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా ఉంటుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీర మైదానం ఎలా ఉంటుంది అంటే చాలా ఇరుకుగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ అంటే ఇవి కాకుండా మిగిలిన అన్నీ కూడా ఇరుగ్గా ఉంటాయి. అవి ఏంటి అంటే కృష్ణా గోదావరి డెల్టాస్ చాలా పెద్దగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే శ్రీకాకుళంలోని వంశధార డెల్టా కూడా చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్నా, నెల్లూరులోని పెన్నా డిస్టిక్లో పెన్నా నది ఏదైతే ఉంటుందో అక్కడ కూడా చాలా పెద్దగా ఉంటాయి ప్లెయిన్స్. ఇవి తప్ప మిగిలినవి అన్నీ కూడా ఇరుకుగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఏవి తప్ప మీకు మిగిలినవి అన్నీ కూడా ఇరుకుగా ఉంటాయి అంటే కృష్ణా డెల్టా ప్లెయిన్స్, కృష్ణా గోదావరి డెల్టా ప్లెయిన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళంలోని వంశధార, అండ్ నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్లోని పెన్నా. ఈ మూడు చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా చాలా ఇరుకుగా ఉంటాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ ప్లెయిన్స్. These plains are having famous lakes like Kolleru freshwater lake and Pulicat saltwater lake. సో మన యొక్క ఏపీలో ఈ ప్లెయిన్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఫ్రెష్ వాటర్ లేక్ అయిన కొల్లేరు ఉంది, అలాగే సాల్ట్ వాటర్ లేక్ అయిన పులికాట్ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కొల్లేరు లేక్ అనేది ఎక్కడుంది అంటే వెస్ట్ గోదావరిలో ఉంది. పులికాట్ లేక్ అనేది ఎక్కడుంది అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్లో ఉంది. The entire plain area in Andhra Pradesh is a gift to the agriculture and farmers. సో ఈ ప్లెయిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ తీర మైదానం అనేది వ్యవసాయానికి రైతులకు గొప్ప గిఫ్ట్ వంటిదన్నమాట. హియర్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ మోర్ దెన్ వన్ క్రాప్ కెన్ బి కల్టివేటెడ్ ఇన్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లెయిన్స్ రీజియన్. సో ఏంటి అంటే ఇక్కడ ఈ ప్లెయిన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రధాన వృత్తి అంటే మెయిన్ ఆక్యుపేషన్ అనేది ఏది అంటే అగ్రికల్చర్ అనమాట. వ్యవసాయమే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి. ఈ ప్లేసెస్లో
ఒక క్రాప్ కంటే ఎక్కువ పంటని అంటే ఒకే పంటని కాకుండా ఎక్కువ పంటల్ని కూడా వీళ్ళు పండిస్తూ ఉంటారు. హెన్స్ దిస్ ఏరియా ఈజ్ నోన్ ఫర్ పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ డెన్సిటీ. సో అందుకనే ఇక్కడ అధిక జనాభా మరియు అధిక జనసాంద్రత ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డూ యూ నో అని చెప్పి ఒకటి ఇచ్చారనమాట. సో క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి, ఫుడ్ క్రాప్స్ అంటే ఏంటి, ఆక్వాకల్చర్ అంటే ఏంటో ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం. క్యాష్ క్రాప్ అంటే ఏంటి అంటే ఇట్ గివ్స్ మోర్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ టు ది ఫార్మర్. అంటే ఈ క్యాష్ క్రాప్ అనేవి ఏం చేస్తాయి అంటే రైతులకి ఎక్కువ ఆదాయాన్ని అలాగే ఎక్కువ లాభాన్ని ఇస్తారు. ఈ క్యాష్ క్రాప్స్ని కమర్షియల్ క్రాప్స్ అని కూడా అంటారు. ఈ క్యాష్ క్రాప్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే నగదు పంట అని కూడా అంటారు ఈ క్యాష్ క్రాప్ని. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, నెక్స్ట్ టర్మరిక్ అంటే పసుపు, షుగర్ కేన్ అంటే చెరుకు, టొబాకో అంటే పొగాకు. సో ఇవన్నీ కూడా క్యాష్ క్రాప్స్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫుడ్ క్రాప్స్ గురించి చూసుకున్నట్లయితే ఫుడ్ క్రాప్ అంటే ఏంటి అంటే ఫుడ్ క్రాప్ ఈజ్ ఏ క్రాప్ గ్రోన్ ఫర్ కన్జంప్షన్. అంటే మన యొక్క వినియోగం కోసం ఏవైతే మనం ఉత్పత్తి చేస్తామో ఏవైతే మనం పండిస్తామో వాటిని మనం ఫుడ్ క్రాప్స్ అని చెప్పి అంటాము, ఆహార పంటలు అని చెప్పి అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ప్యాడీ అంటే వరి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఇవన్నీ కూడా ఫుడ్ క్రాప్స్కి సంబంధించినవి. దే ఆర్ ఆల్సో సోల్డ్ ఫర్ క్యాష్ ఇఫ్ దే ఆర్ సర్ప్లస్. సో అవి ఎక్కువగా ఉంటే వాటిని అమ్ముతారనమాట. సో క్యాష్ కోసం అమ్ముకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అంటే ఏంటో చూద్దాం. ద రేరింగ్ ఆఫ్ ఆక్వాటిక్ యానిమల్స్ ఫర్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ ఆక్వాకల్చర్. అంటే ఆహారం కోసం ఆక్వాటిక్ యానిమల్స్ని పెంచటాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్, prawn, shrimp, crabs, etc. are recently most of the farmers in coastal districts are shifting to aquaculture. సో ఈ ఆక్వాకల్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చేపలు, రొయ్యలు అండ్ అలాగే పీతల్ని పెంచడం, ఇవన్నీ కూడా ఆక్వాకల్చర్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆక్వాకల్చర్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. Most of the paddy growing fields are converted into the aquaculture ponds. సో వరిని పండించే పంట ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆక్వాకల్చర్ పాండ్స్ కిందకి మార్చుతున్నారు, అంటే చేపల చెరువులుగా మార్చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్టెడ్ ఇన్ వాటర్ పొల్యూషన్ అండ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ పాండ్స్ ఇన్ ప్యాడీ కల్టివేటెడ్ ఏరియా. సో ఇలా జరగడం ద్వారాగా అది వాటర్ పొల్యూషన్కి కాజ్ అవుతుంది అండ్ అలాగే వరి పండించే పొలాలకి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం అవ్వడానికి కారణమవుతుంది. సో ఇవి క్యాష్ క్రాప్ అండ్ ఫుడ్ క్రాప్, ఆక్వాకల్చర్. నెక్స్ట్ ఇప్పుడు డైవర్సిటీ ఇన్ లైఫ్ స్టైల్ గురించి చూద్దాం. జీవన విధానాల్లో వైవిధ్యత అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. We find all these landforms in different parts of the Andhra Pradesh and we can find diverse situation in different religions. సో వేరు ప్రాంతాల్లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఫిజికల్ అండ్ క్లైమాటిక్ ఫీచర్స్ డిటర్మైన్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ రిలీజియన్. అంటే ఒక ప్లేస్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ అలాగే క్లైమాటిక్ ఫీచర్స్ అంటే ఒక ప్లేస్ యొక్క భౌగోళిక పరిస్థితులు అలాగే శీతోష్ణ స్థితి పరిస్థితులు అనేవి ఆ ప్లేస్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాల మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. నెక్స్ట్ పీపుల్ లివింగ్ ఇన్ ది ప్లెయిన్స్ థ్రైవ్ ఆన్ అగ్రికల్చర్ వైల్ పీపుల్ లివింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ డిపెండ్ ఆన్ ఫిషింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో ప్లెయిన్స్ అంటే మైదానాల్లో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్లో అంటే తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిషింగ్ని వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకుంటూ ఉంటారు. సో చూడండి, ప్లెయిన్స్ అంటే మైదానాల్లో ఉండేవాళ్ళు అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే ఫిషింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ బాస్కెట్ వీవింగ్, ఫిషింగ్, పిగ్ రేరింగ్, వర్క్ ఇన్ పౌల్ట్రీ అండ్ రైస్ మిల్స్ ఎక్సెట్రా ఆర్ ది నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ ప్లెయిన్స్. సో ఈ బాస్కెట్ వీవింగ్ అంటే బుట్టలు అల్లటం, అలాగే ఫిషింగ్ చేయటం,
నెక్స్ట్ పందులని పెంచటం, పౌల్ట్రీస్లో వర్క్ చేయడం, రైస్ మిల్స్లో వర్క్ చేయడం, ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనమాట. అంటే వ్యవసాయేతర పనులు, మైదానాల్లో ఉన్న వ్యవసాయేతర పనులు అనమాట. వేర్ యాజ్ షీప్ హెర్డింగ్, చార్కోల్ బట్టి, మేకింగ్ ఆఫ్ సిమెంట్ బ్రిక్స్ ఆర్ ఇన్ ప్లాట్యూ రీజియన్స్. మరి ఇప్పుడు మనం ప్లెయిన్స్ గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్లో వర్క్ గురించి తెలుసుకున్నాం కదా. సో ప్లాట్యూస్లో ఎలా చేస్తారు అంటే, ప్లాట్యూస్లో ఏమేమి వర్క్స్ చేసి జీవిస్తూ ఉంటారు అంటే బొగ్గు కాల్చటం, అలాగే గొర్రెల యొక్క పెంపకం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిమెంట్ బ్రిక్స్ని అంటే ఇటుకల యొక్క తయారీ, ఇవన్నీ కూడా ప్లాట్యూ రీజియన్స్లో వర్క్స్ అన్నమాట. In mountainous regions, rearing of animals and collection of forest produce like fruit, gum, honey, etc. is undertaken. మరి కొండ ప్రాంతాల్లో ఏ రకమైన వర్క్ అనేది ఉంటుంది అని చూసుకున్నట్లయితే, రేరింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే పశువుల యొక్క పెంపకం, కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివంటే ఫ్రూట్స్, గమ్, హనీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. హిల్లీ ల్యాండ్స్కేప్స్ ఆర్ సపోర్టెడ్ బై ఫేవరబుల్ క్లైమాటిక్ కండిషన్స్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ కాఫీ అండ్ టీ. ఈ వాలులు, కొండలు ఇలా ఉంటాయి కదా, సో ఈ వాలులు ఏవైతే ఉంటాయో వాటి మీద కాఫీ అండ్ టీ పండించడానికి వీలుగా క్లైమేట్ అనేది ఉంటుందన్నమాట. బ్యాంబూ ఈజ్ అబండెంట్ ఇన్ ఫారెస్ట్ అండ్ ది మేక్ బాస్కెట్స్, విన్నోయింగ్ ఫ్యాన్స్, చికెన్ కూప్స్ ఎక్సెట్రా. సో ఫారెస్ట్లో ఎక్కువగా లభించేది ఏది అంటే బ్యాంబూ అనమాట, వెదురు అనమాట, ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ వెదురుతో ఈ గిరిజనులు ఏం చేస్తూ ఉంటారు అంటే బాస్కెట్స్ అంటే బుట్టలు అల్లుతూ ఉంటారు. విన్నోయింగ్ ఫ్యాన్స్ అంటే విసునకర్రలు అల్లుతూ ఉంటారు. చికెన్ కూప్స్ ఇలాంటివన్నీ కూడా వెదురుతో తయారు చేస్తూ ఉంటారనమాట. పేపర్ మిల్ ఏజెంట్స్ ఎంప్లాయ్ దెమ్ టు కట్ బ్యాంబూ అండ్ ఇట్ గివ్స్ గుడ్ ఇన్కమ్ టు ది ట్రైబల్ పీపుల్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేపర్ మిల్ ఏజెంట్స్ అనేవాళ్ళు అప్పుడప్పుడు వర్క్ని ఇస్తూ ఉంటారు. ఆ అడవిలో ఉన్న వెదురుని కట్ చేసిస్తే వాళ్ళకి కొంత ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద ట్రైబల్ పీపుల్ ఫాలో డిస్టింక్ట్ కల్చర్ ఆఫ్ దేర్ ఓన్. ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన సాంప్రదాయాలు, సంస్కృతి అనేవి ఉంటాయి. దే డు నాట్ డిస్ట్రాయ్ ది ఫారెస్ట్ దే యూజ్. వాళ్ళు ఉపయోగించే అడవిని వాళ్ళు నాశనం చేసుకోరన్నమాట. దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దే పొసెస్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ది ఫారెస్ట్ అండ్ దే నీడ్ ఫ్రీడమ్ టు లివ్ ఇన్ ది ఫారెస్ట్. అడవుల గురించి వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు అడవుల్లో నివసించడానికి, స్వేచ్ఛగా నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. డైవర్సిటీ ఇన్ ల్యాండ్ ఫార్మ్స్ ఆల్సో ఇంపాక్ట్స్ ది ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ఎ రీజియన్, ఆక్యుపేషన్ అండ్ ఫుడ్ ప్యాటర్న్స్. సో ఒక ప్లేస్లోని ల్యాండ్ ఫార్మ్స్ యొక్క డైవర్సిటీ అంటే భూస్వరూపాల్లోని వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని ఫ్లోరా ఫానా మీద అంటే సహజ జీవజాలం ఏదైతే ఉంటుందో ఫ్లోరా ఫానా మీద, అండ్ నెక్స్ట్ అక్కడ ఉండే వృత్తుల మీద, నెక్స్ట్ ఫుడ్ ప్యాటర్న్స్ అంటే ఆహార పదార్థాల మీద ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ది ప్లాంట్ అండ్ యానిమల్ వెల్త్ ఆఫ్ ఎ ప్లేస్ డిపెండ్స్ అపాన్ ది న్యాచురల్ హ్యాబిటేట్ అండ్ ది క్లైమేట్ దట్ ప్రివైల్స్ ఇన్ దట్ రీజియన్. సో ఒక ప్రదేశంలోని వృక్ష సంపదలు అలాగే జంతు సంపదలు అనేవి ఆ ప్లేస్ యొక్క క్లైమేట్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫుడ్, క్లాతింగ్, ఆక్యుపేషన్ అండ్ లైవ్లీహుడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది రీజనల్ ఫిజికల్ సరౌండింగ్స్ అండ్ క్లైమేట్. ఆహారం అలాగే వస్త్రధారణ అంటే క్లాతింగ్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృత్తులు అంటే ఆక్యుపేషన్, వారి యొక్క జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాల మీద మరియు శీతోష్ణ స్థితి మీద ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. సో ఇవి
ఫోర్త్ లెసన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ గ్లాసరీ అని చెప్పి ఇచ్చారు. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నవి ఇక్కడ ఉంటాయి. ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది ఫోర్త్ లెసన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.